దురాశ గర్భము ధరించి పాపమును కనును. మనిషి దురాశ కలిగి ఉంటే దాని వలన పాపము కలుగుతుంది. ఆ పాపానికి జీవితం, మరణం, ఫ్రస్ట్రేషన్, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, గొడవలు, భార్య భర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రారంభించబడతాయంటే దురాశ నుంచి. అసలు దురాశ అనేది మన జీవితంలో లేకపోతే జీవితం అంతా మనశ్శాంతిగా సాగిపోతుంది, హ్యాపీగా ఉంటుంది. అసలు దురాశ అంటే ఏంటి? ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న దాంతో తృప్తి పొందలేకపోవడమే దురాశకు మొదటి మెట్టు అవుతుంది. మనిషి శరీరం ఎలాంటిదంటే తనకు ఉన్న శక్తిని చూడకుండా ఎదుటి వ్యక్తిలో ఏమైనా శక్తి ఉంటది, ఎదుటి వ్యక్తి ఏదో నాకు చేస్తాడు అని చెప్పి ఎదుటి వ్యక్తి దగ్గర వెతుకుతా ఉంటారు చూసారా. వీళ్ళందరూ కూడా దురాశకు లోనయ్యి పాపం చేసుకుంటూ వెళ్తారు. ఏ స్థాయికి వెళ్ళిపోతారంటే ఇక ఏది చేయడానికి కూడా సిద్ధపడతారు. అందుకని అబద్ధ ప్రవక్తలు ఎక్కువగా ప్రబలడానికి, అబద్ధ ప్రవక్తలు ఎక్కువగా లేవనెత్తబడ్డానికి కారణం ఏంటంటే ఇలాంటి వారిని బట్టి. మోసం చేయడం కంటే కూడా మోసపోవడం అనేది అన్నిటికంటే మించిన పాపం. మోసపోవడానికి మొదటి కారణం దురాశ. మరి ఈ దురాశ మనల్ని ఇబ్బంది పెట్టకూడదంటే మనకు కలిగిన వాటిలో ఉన్న శ్రేష్టమైన వాటిని, అంటే దేవుడు మనల్ని చేశాడు, మనల్ని శ్రేష్టమైన వారిగానే చేశాడు. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. అలా అని చెప్పి అందరూ ఒకలాగా ఉండరు. మన చేతిలో ఉన్న 5 వేళ్ళే 5 రకాలుగా ఉన్నాయి. చూడండి, ఒకటి పొట్టిగా ఉంటుంది, ఒక పెద్దగా ఉంటుంది. కానీ 5 కలిస్తేనే ఒక పని చేయగలుగుతాం. ఇప్పుడు నా పెన్ తీసుకుని పక్కన పెట్టాలంటే ఈ 5 వేళ్లతోటే నేను చేయాలి. 1 వేలు ఉన్నా 2 వేలు ఉన్నా కూడా పనిని సరిగ్గా చేయలేను, గ్రిప్ సరిగ్గా ఉండదు. అదే చేయి మొత్తంతో నేను పట్టుకుంటే పడదు, దృఢత్వం ఉంటుంది. అలాగే వేరువేరుగా ఉన్న మన మనస్తత్వాలన్నీ ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే పనులన్నీ కూడా సాఫీగా జరుగుతాయి. మరి ఐక్యత కావాలంటే ఏం కావాలి? దురాశ ఉండకూడదు మనలో. ఈ దురాశ ఉండకూడదు అంటే ఏం చేయాలి? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మన శరీరాలు చావునకు లోనైన శరీరాలు వంటివి. చనిపోయిన ఒక వ్యక్తిని ఎవరో ఒకళ్ళు ఎత్తుకెళ్ళాలి. చనిపోయిన వ్యక్తికి ఉద్దేశాలు ఉండవు. చనిపోయిన వ్యక్తి కదలలేడు, మెదలలేడు. కొన్నిసార్లు మన శరీరాలు కూడా అలానే ఉంటాయి. నేను దేవునికి నమ్మకంగా ఉండాలన్న ఉద్దేశం ఉండదు. ఎవరో నమ్మకంగా ఉంటున్నారు కాబట్టి మనం నమ్మకంగా ఉండడం, ఎవరో చర్చికి వెళ్తున్నారు కాబట్టి మనం చర్చికి వెళ్ళడం, మనకంటూ ఒక ఉద్దేశం అనేది మనలో జీవము లేని స్థితిలో ఉంటాం. అలాంటి స్థితిలో ఒకవేళ మనము పాపమును మన పైన ఏలనిస్తే మనలో దురాశ ప్రవేశిస్తుంది. అందుకని మన శరీరాలని దేవుని చేతికి సజీవ యాగంగా సమర్పించినప్పుడు నేను ఏది చేసినా సరే దేవుడు చెప్పిందే చేస్తాను. చూడండి, క్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములు తిరిగి జీవింప చేయబడును అని దేవుని వాక్యంలో చెప్పబడింది. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దురాశ ద్వారా గర్భము ధరించి పాపమును కని జీవితము దుర్భరమైన స్థితిలో ఉన్నా సరే, అది ఎంత భయంకరమైన స్థితి అయినా సరే, ఈరోజు పాపమును మీ పైన ఏలనివ్వకండి. ఎంత ఘోరమైన పాపమైనా కావచ్చు, వాటి గురించి ఆలోచించి మీరు ఎలాంటి వారైనా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు దేవునికి పిల్లలై ఉన్నారు. ఆయన మిమ్మల్ని రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. దురాశను పక్కన పెట్టి ఆశ కలిగి ఉందాం. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని పట్ల ఆశ పెట్టుకోండి. ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని కూర్చోబెట్టి అనేకులకు సాక్షిగా, వేడుకగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.